యేసుక్రీస్తు నామమున ప్రియ సోదర సహోదరి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. అలాగే ఈరోజు మన వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు కీర్తనల నుంచి 23వ కీర్తన మొదటి వచనం మనం చూద్దాం. ఈ విధంగా రాయబడింది: యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియ సోదరి, ప్రియ సోదర, చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పబడింది కదా. ఇది దావీదు రాసినటువంటి కీర్తనలో మొదటి వచనం చూస్తే దేవుని మంచి కాపరిగా వర్ణిస్తుంది. ఈ పాఠం దేవుని సంరక్షణలో భక్తుడికి పూర్తి సంతృప్తి ఉంటుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. దావీదు తన గొర్రెల కాపరిగా ఉన్న అనుభవం ద్వారా ఆ అనుభవాన్ని బట్టి రాసినటువంటి కీర్తన. యెహోవా నా కాపరి అంటే దేవుడు తన గొర్రెలను ఆకలి నుండి, ప్రమాదాల నుండి, ఆరోగ్య సమస్యల నుండి కూడా కాపాడతాడు. కనుక దావీదు చెప్తున్నాడు, గొర్రెలుగా మాదిరిగా మనం ఉన్నట్లయితే ఆయన కాపరిగా ఉంటాడు, అన్ని అవసరాలను తీరుస్తాడని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఈ వాక్యంలో మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే, సోదరి సోదర, ఆయన మనకు అన్ని విషయాల్లో కూడా సాయం చేయగల శక్తిమంతుడు. నాకు లేమి కలుగదు అంటే ఆర్థికంగాను, భౌతికంగాను, ఆత్మీయంగాను కూడా ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు, సంతృప్తినిస్తాడని. మంచి కాపరి, యోహాను సువార్తలో ఉంటుంది కదా, నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వినును అంటే ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. చూడండి, ఇప్పుడు ఒక కాపరి గొర్రెలు కచ్చుకుని వెళ్తున్నప్పుడు గొర్రెలు వెంటనే వెంబడిస్తుంటాయి. ఆ కాపరి మట్టి రోడ్లో వెళ్ళినా, పొలాల మధ్యలో వెళ్ళినా, అక్కడ గొంతులున్నా, నీరున్నా, ఏమున్నా సరే కాపరి నడుచుకుంటూ వెళ్తుంటే గొర్రెల వెనకాల వెళ్ళిపోతాయి అండి. అయ్యో ఎదురుకుంటే నీళ్లు మునిగిపోతాయేమో, అయ్యో ముళ్ళులు ఉంటే గుచ్చుకుంటాయేమో అని గొర్రెలు ఎప్పుడు ఆలోచించవు. ఎందుకంటే కాపరి వెళ్తున్నాడు, నేను వెళ్ళిపోవాలంటే. ఈరోజు యేసు ఏ మార్గంలో వెళ్తున్నాడు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళిపో. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని యేసు ఎలాగైతే స్థాపించుకుంటూ తండ్రి చెప్పిన మాట చేసుకుంటూ వెళ్ళడం, యేసు చెబుతున్నట్టుగా యేసు మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే, సోదరి సోదర, మన కాపరి మన కొరకు తన ప్రాణాలు పెట్టే కాపరి. గర్జించే సింహాలు ఎన్ని వచ్చినా అందులోంచి తప్పించి మనల్ని కాయగల కాపరి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన కాపరి. కనుక అటువంటి కాపరి మనకున్నాడు. కనుక మనం దీనికి భయపడక్కర్లేదు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు. ఏది కూడా కొదువు లేకుండా అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఆమెన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. మీకు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. ఆమెన్.